నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ నేను పెట్టిన ఫస్ట్ వీడియో షాపింగ్ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ వీడియో పెట్టాను గదా! మాల్‌ది. అది చూసారని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళుంటే అది నా ఛానల్‌లో ఉంది ఆ వీడియో. ఒకసారి వెళ్లి చూడండి. యూ విల్ లవ్ ఇట్. ఇంకా లేట్ ఎందుకు మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మాల్‌లోకి ఎంటర్ అయ్యి మా వీడియో అండ్ ఫోటోషూట్ అయిపోయాక మాల్ మొత్తం తిరిగి అండ్ షాపింగ్ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ చేశాము. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ మాల్స్ అనేవి ఇన్‌స్టంట్ రిఫ్రెష్‌మెంట్. మేమైతే మాత్రం నెక్స్ట్ గేమ్ జోన్‌కెళ్ళిపోయాము. Let's go. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. గేమ్ జోన్‌లో ది బెస్ట్ ఏంటో తెలుసా? పిల్లలు మంచిగా అలా ఆడుకునేటప్పుడు పేరెంట్స్ వాళ్ళని చూసి ఎంత మురిసిపోతారో. అండ్ ఆల్సో కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లలతో కలిసి ఆడుకుంటూ వాళ్ళు కూడా చిన్న పిల్లలయిపోతారు. అవన్నీ చూస్తుంటే ఎంత క్యూట్ అనిపిస్తదో. మేము మాల్‌కి వెళ్ళింది కొంచెం లేట్ నైట్ గదా! సో, అందుకనే ఎక్కువ మంది కనిపించట్లేదు. అదే వీకెండ్స్ గానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్‌లో గానీ మస్తు మందుంటారు పిల్లలైతే. పిల్లలతో, పేరెంట్స్ తోటి మొత్తం ఇదంతా కవర్ అయిపోతది గేమ్ జోన్. ఇక్కడ పిల్లలు బాగా ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడుతుంటే మా ఆయన పోయి చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో. ఈ అమ్మాయికి థర్డ్ ప్లేస్ అండ్ ఈ పక్కన ఉన్న అబ్బాయికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేను రాకేష్ ఈ గేమ్‌ని వేరే మాల్‌లో ఆడాము. అమ్మో! అంత ఈజీ అస్సలు కాదు అన్నిటిని పడేయడము. రాకేష్ మాత్రమే ఒకసారి అన్నిటిని పడేశాడు. బట్ నేను మాత్రం అన్ని బాల్స్‌ని వేస్ట్ చేసేసా. అప్పటినుంచి నాకు ఈ గేమ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వావ్! ఈ బొమ్మలైతే ఎంత క్యూట్ ఉన్నాయో. చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. వెరీ క్యూట్. నాకే ఇట్లా అనిపిస్తుందంటే ఇంకా చిన్న పిల్లలకి ఎట్లుండాలో. వాళ్ళకేదే ఛాన్స్ ఇస్తే ఇవన్నీ కొనుక్కుంటా అంటారు కావచ్చు. మేము అంతకుముందు ఇదే మాల్‌లో ఈ డాల్ పికింగ్ గేమ్ ఆడాము. ఫస్ట్ అయితే రాకేష్‌ని ఆడమని చెప్పాను. నా కోసం తీయమని, ట్రై చెయి అని చెప్పాను. బట్ తను పాపం బానే ట్రై చేశాడు కానీ తీయలేకపోయాడు. అండ్ తర్వాత సర్లే నేను ట్రై చేసుకుంటా అని చెప్పేసి నేనే ట్రై చేశాను. బట్ లాస్ట్‌లో మిస్ అయిపోయింది. అదేంటో మనం ఎంత పెద్దగా అయినా గానీ కొన్ని క్యూట్ థింగ్స్‌ని కొన్ని గేమ్స్‌ని చూసినప్పుడు మనం గూడా చిన్న పిల్లలయిపోతాము. మీరు గూడా ఇంతేనా? రాకేష్‌కి క్రికెట్ కనిపిస్తే చాలు ఇక్కడనే గాదు ఎక్కడైనా గానీ వాళ్ళ దగ్గరికెళ్తాడు. అక్కడ ఆడేవాళ్ళని చూస్తాడు. పాసిబుల్ అయితే తను గూడా బ్యాట్ తీసుకొని మరీ ఆడతాడు. అదేంటో క్రికెట్ అనగానే నన్ను గూడా వదిలేసి మరీ ఎళ్ళిపోతాడు. రాకేష్‌నే గాదు అసలు చాలా మందిని చూసా ఇలా క్రికెట్ లవర్స్‌ని. ఎండ, వాన ఏది అసలుకి ఎలాంటిది సంబంధం లేకుండా వాళ్ళు క్రికెట్ ఆడతారు. అంత ఇష్టపడతారు క్రికెట్‌ని వాళ్ళు.
నాకు పెద్దగా క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బట్ రాకేష్ క్రికెట్ ఆడేటప్పుడు గానీ, లేకపోతే క్రికెట్ చూసేటప్పుడు గానీ, తను ఎంజాయ్ చేసేది చూసి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా. క్రికెట్ మ్యాచెస్ ఏవున్నా ఐపీఎల్, టీ20, వరల్డ్ కప్ ఏదైనా గానీ చిన్న నుంచి పెద్ద మ్యాచ్ వరకు అసలు ఘోరంగా ఇంట్రెస్ట్‌గా చూస్తాడు. ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూస్తాడు అనంటే అసలు పక్కన ఏం జరిగినా పట్టించుకోడు. నేను కావాలని ఇదే మంచి టైం అని చెప్పి చాలా ఇరిటేట్ చేస్తా అసలు చూడనివ్వకుండా మ్యాచ్‌ని. మేము ఇంట్లో ఉన్నప్పుడు రాకేష్ నన్ను పట్టించుకోకుండా ఒక 30-40 మినిట్స్ ఉన్నాడు అని అంటే పక్కా తను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టే. వెనకాల వాళ్ళు గేమ్ ఆడుతుంటే వాళ్ళ స్ట్రైకర్ వచ్చి కరెక్ట్‌గా రాకేష్ బ్యాక్‌కి తాకింది. మేము ఎన్ని మాల్స్ తిరిగినా గానీ, ఎప్పుడు మాల్‌కొచ్చినా గానీ పీపుల్ ఉంటనే ఉంటారు. యాక్చువల్లీ ఎక్కువగా పీపుల్ కనిపించేది అయితే ఎక్కువ ఫుడ్ జోన్‌లోనే. అంటే అన్నీ తిరిగేసాక లాస్ట్‌కి ఫుడ్ జోన్‌లోనే వస్తారు గదా! సో, ఫుడ్ జోన్‌లో మాత్రం చాలా మంది ఉంటారు. మేము బార్బిక్యూ నేషన్‌కి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాము. అస్సలు టేస్ట్ అయితే అస్సలు బావుండదు. మనీ బొక్క పెట్టుకోవడం తప్ప ఏముండదు. చూడ్డానికేమో చాలా రెసిపీస్ ఉంటాయి. చాలా ఐటెమ్స్ ఉంటాయి. బట్ టేస్ట్ మాత్రం అసలంత ఆ రేంజ్‌లో ఉండదు. ఇంకా మేము మా ఫుడ్ ఆర్డర్ చేయడానికొచ్చేసాము. యాక్చువల్‌గా అయితే ఇంట్లో చికెన్ కర్రీ. సో, ఆఫ్టర్‌నూనే తిన్నాము. మళ్ళీ రాకేష్ అస్సలు ఆగకపోయేసరికి ఈవినింగ్ గూడా మళ్ళీ తినేసొచ్చాము. ఈరోజు మెంతి కూర చికెన్ చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ అయింది. అందుకే 2 టైమ్స్ తిన్నాము. నిజం చెప్పాలంటే అంత ఆకలిగా లేదు. బట్ ఎంతైనా మాల్‌కొచ్చాము, తిరిగాము అండ్ గేమ్ జోన్‌లో వెళ్ళాము. సో, ఎంతైనా కొంచెం ఎనర్జీ అయితే లాస్ అవుతుంది గదా! అండ్ ఆల్సో మూవీ నైట్ టైమ్ 11:10 మళ్ళీ 11:10 నుంచి ఎక్స్ట్రా 2.5 అవర్స్ ఉండాల్సొస్తుంది. అప్పుడు ఈ ఫుడ్ సెక్షన్ మొత్తం క్లోజ్ అవుతుంది. మళ్ళీ అట్లా నైట్ ఆకలేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడే తినేస్తున్నాము లైట్‌గా. మాల్‌లో మాత్రం అస్సలు వెజ్ టచ్ చేయము మేము. మోస్ట్‌లీ నాన్ వెజ్జే. మాల్‌కెళ్ళినప్పుడల్లా మేము డిఫరెంట్ రెసిపీస్‌ని ఆర్డర్ చేసి టేస్ట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాల్‌లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. మేము టేస్ట్ చేసిన వాటింట్లో ద వరస్ట్ అయితే మాత్రం సిజ్లింగ్ జాయ్. ఏదో చూడ్డానికి పొగలొస్తున్నాయి గదా అని చెప్పేసి ఆర్డర్ చేసాము. అమ్మ బాబోయ్! అసలు తినలేకపోయాం అదైతే. అంటే టేస్ట్ బాలేదు అనలేము, బాగుంది అనలేము. అది వెరైటీగా అనిపిస్తది. అంటే ఆ పొగకి, ఆ వేడికి అస్సలు ఆ టేస్ట్ కూడా రాదసలది. సో, నాకు మాల్‌లో ఎక్కువ నాకు నచ్చేది అంటే మెల్టింగ్ పాట్ అని ఉంటది. దాంట్లో మటన్ కర్రీది రైస్‌తో కలిపిస్తాడు. చాలా బావుంటది. బిర్యానీ గాదు. ఇట్స్ సెపరేట్‌గా కర్రీ అండ్ రైస్ ఇస్తాడు. లైక్ కాంబో టైపు. సో, సూపర్ ఉంటది అది మాత్రం. కాకపోతే కొంచెం స్పైసీ ఉంటది. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అంటే మరీ హెవీ మసాలాస్ అట్లా ఉండవన్నమాట. మీరెప్పుడైనా ఎళ్ళినప్పుడు ట్రై చేయండి మెల్టింగ్ పాట్. బట్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువిస్తాడు. ఈవెన్ కాంబో కొన్నా లేకపోతే సెపరేట్‌గా తీసుకున్నా గానీ డెఫినెట్‌లీ వాడు క్వాంటిటీ మాత్రం చాలా తక్కువిస్తాడు. బట్ టేస్ట్ మాత్రం బావుంటది. ఫైనల్లీ వి ఎంటర్డ్ ఇంటూ సినిపోలిస్. సో, 'స్త్రీ 2' మూవీ చూడబోతున్నాం. క్రౌడ్ బానే ఉంది.
ఎంతైనా హైదరాబాద్‌లో మూవీసు, మాల్స్ అనంటే అది డే అండ్ నైట్ సంబంధం లేకుండా ఇట్లా క్రౌడ్ ఉంటూనే ఉంటది. ఎంతైనా ఎవ్రీడే జాబ్‌కెళ్ళేసొచ్చి మన స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి, మనకంటూ మన పర్సనల్ స్పేస్‌లో ఎంజాయ్ జేయడానికి మనకు దొరికేదేంటి వీకెండ్సే గదా! సో, వాటినెట్లా మిస్ జేసుకుంటాం? అస్సలు మిస్ జేసుకోవద్దు. అదేంటి జాబ్ చేయని వాళ్ళకైతే ఎంజాయ్ అవసరం లేదా అనుకుంటున్నారా? వాళ్ళకైతే ఇంకా చాలా అవసరం. బికాజ్ త్రూ ఔట్ డే ఇంట్లోనే ఉంటారు గదా! వర్క్ చేస్తూ. సో, డెఫినెట్‌లీ వాళ్ళకింకా చాలా అవసరం ఇట్లా వీకెండ్స్‌లో బయటకి రావడం అండ్ ఎంజాయ్ చేయడం. గైస్ నాదో చిన్న సజెషన్. వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని, లేక వాళ్ళేదో అనుకుంటారని, మీరు మీ పర్సనల్ స్పేస్‌ని ఎవ్వరి కోసం సాక్రిఫైస్ చేయకండి. ఏంటి సడెన్‌గా ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? నేను ఇలా సఫర్ అయిన వాళ్ళని చాలా మందిని చూసాను. ఎవరో హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ థట్. అట్‌లీస్ట్ వీకెండ్స్‌లో అయినా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, లేకపోతే కపుల్స్ అయితే కపుల్స్‌తో కానీ, లేకపోతే సెల్ఫ్‌గా గానీ, మీకోసం మీరు స్టెప్ తీసుకోవాలి. మీ టైం, మీ మనీ, మీ లైఫ్. మీకు నచ్చినట్టుగా బతికే రైట్ మీకుంటది. సో, నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళ మాటల్ని పక్కన పెట్టి, మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. సో, బీ హ్యాపీ అండ్ స్టే హ్యాపీ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ అరౌండ్ యూ. కరెక్ట్‌గా మేము ఎంటర్ అయ్యే టైంలోనే ఓపెన్ చేశాడు. 'స్త్రీ 2' మూవీ స్క్రీన్ 5లో ఉంది. లోపలికి వెళ్తున్నాం భయపడుతున్నాం అసలు నాకైతే మాత్రం ఏ హర్రర్ మూవీ అయినా నైట్ షో చూడడమే ఇంట్రెస్ట్. అఫ్‌కోర్స్ భయపడతా. బట్ ఆ ఫీల్ అండ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంటది. నేను బీటెక్ 4థ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా హాస్టల్ రూమ్‌మేట్స్ ముగ్గురం అమ్మాయిలము 'కాంచనా 2' మూవీకి వెళ్ళాము. మేమే అంటే మాకన్నా ఎక్కువ భయపడుతుంది మాతో వచ్చిన అక్క మాత్రం. పాపం అక్క ముందే చెప్పింది నేను చాలా భయపడతానే వద్దు నైట్ షో అస్సలు అని చెప్పి అంది. కాకపోతే మేమే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాము. మూవీ స్టార్ట్ కాగానే 'కాంచనా 2' మ్యూజిక్ ఉంటుంది కదా! అది ప్లే చేశారు. అమ్మ బాబోయ్! అసలు ఆ సౌండ్‌కి నాకైతే చాలా భయమేసింది. ఇంక అక్క అయితే టికెట్ వేస్ట్ అయినా పర్లేదు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి చిన్న పిల్లలానే బిహేవ్ చేసింది. కానీ మేమే వద్దక్క ఉందాము మూవీ చాలా బావుంటది. అయినా మేము ఉన్నాం కదా! మేమేం భయపడము. మమ్మల్ని పట్టుకోండి అని చెప్పేసి ఏదో ఒకటి ధైర్యం ఇచ్చాము. నిజం చెప్పాలంటే మేమిద్దరం కూడా చాలా భయపడుతున్నాము. బట్ ఏదో అక్క భయపడొద్దని చెప్పి అలా చెప్పామంతే. టోటల్ 3 మెంబర్స్ ఎళ్ళాము. ఇంకా మూవీ అయిపోయే వరకు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉన్నాము. ఇంకా హర్రర్ సీన్స్ వచ్చినప్పుడైతే పిచ్చి పిచ్చిగా అరిచాము అసలు భయపడి. అది మాత్రం నా ఫేవరెట్ అని క్రేజీ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ నా రూమ్‌మేట్స్‌తో. ఫస్ట్ టైమ్ నేను హర్రర్ మూవీకి నిద్రపోవడము. ఫస్ట్ హాఫ్‌లో గూడా నాకు తెలవకుండానే నేను నిద్రపోయాను. స్టార్టింగ్‌లో బానే చూసినా తర్వాత తెలీదు ఎప్పుడు పడుకున్నానో సడెన్‌గా పడుకున్నా. ఇంక రాకేష్ లేపి ఒకటే నవ్వుతున్నాడు. ఏంటి అలా నిద్రపోతున్నావని. నేను ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా నిద్రపోలేదు. అదేంటో ఈ 'స్త్రీ 2' మూవీ చూస్తుంటే ఫుల్ నిద్రొచ్చేసింది నాకు. మూవీ బానే ఉంది. బట్ నేనే అలసిపోయానేమో నాకు చాలా నిద్రొస్తుంది అసలు. నిద్ర అస్సలు కంట్రోల్ కాలేదు. ఇంగో ఇంటర్వెల్ ఇక నన్ను టీజ్ చేస్తున్నాడు అట్లా నిద్రపోతున్నావని. సర్లే ఫస్ట్ హాఫ్‌లో ఏదో అట్లా నిద్రొచ్చింది. బట్ సెకండ్ హాఫ్‌లో అస్సలు నిద్రపోనని చెప్పిన. బట్ రియాలిటీలో ఏం చేశానో మీరే చూడండి. నాకైతే అస్సలు కంట్రోల్ కాలేదు నిద్ర. అదేంటో సమ్‌టైమ్స్ ఈ ఆకలి గాని, నిద్ర గాని ఇలాంటి కొన్ని థింగ్స్‌ని మనం అస్సలు కంట్రోల్ చేయలేము. ఇగ మా ఆయన అర్థం చేసుకొని షోల్డర్ మీద పడుకోబెట్టుకున్నాడు. ఇగ అప్పటినుంచి ఇంకా హాయిగా పడుకున్నా. ఇంకా నా పక్క సీట్‌లో ఉన్న బ్రో అయితే మరీ ఘోరం గురకబెట్టి మరీ పడుకున్నాడు. ఆ బ్రో అయితే మూవీ స్టార్ట్ అయిన హాఫ్ ఎన్ అవర్‌కే పడుకున్నాడు. మేమిద్దరం ఆయన్ని చూసి ఎంత నవ్వుకున్నామో. కానీ నేను కూడా తర్వాత నిద్రపోయినా. టైం 2 AM అవుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ మూవీస్‌కొచ్చిన వాళ్ళే. ఈ మాల్‌లో ఆల్మోస్ట్ 6 స్క్రీన్స్ ఉన్నాయనుకుంటా. సో, ఆల్మోస్ట్ అందరూ డిఫరెంట్ మూవీస్‌కొచ్చుంటారు. చూసారా హైదరాబాద్‌లో మూవీస్‌కి ఎంత క్రేజ్ ఉందో. హైదరాబాద్‌లో వీకెండ్స్ వస్తే చాలు మాల్స్, మల్టీప్లెక్స్‌లు ఫుల్ అవ్వాల్సిందే. హైదరాబాద్‌లో ఇదొక బెస్ట్ థింగ్ అనిపిస్తది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:00 అయితుంది గదా! ఇప్పుడు గూడా మేము ఇంటికెళ్ళే దారిలో గూడా
ఇంకా పీపుల్ తిరుగుతూనే ఉంటారు, వెహికల్స్‌ని తిరుగుతుంటారు, ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉంటారు. బయట లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తూ ఉంటారు. సో, సిటీ లోపల కదా అసలు నిజంగా చెప్పాలంటే అంత భయం అనిపించదు. అందుకనే హైదరాబాద్‌లో ఎక్కువ నైట్ అవుట్స్ అండ్ నైట్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాతో పాటు మాలా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. ప్రతి స్పాట్‌లో జనాలు కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఆల్సో పోలీస్ పెట్రోలింగ్ కూడా జరుగుతూనే ఉంటది. మీరందరూ కూడా మా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.